హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మైసూర్ పాకు ఎలా చేసుకోవాలి ఈజీగా చేసే విధంగా చూపిస్తానండి. చూద్దాము ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు చూడండి. శనగపిండి 1 గ్లాస్ అండి, ఇది జల్లించుకున్నాము. మొత్తగా జల్లించుకోకపోతే ఏమవుతుందంటే ఉంటలు ఉంటాయి, ఉంటలు లేకుండా జల్లించుకోవాలి. ఇట్లా మనం దాంట్లో పాకంలోకి వేసినప్పుడు ఉంట కట్టకుండా ఉంటుందండి. పొడి పొడిగా జల్లి చేసుకుంటే జల్లి పోసుకున్నానండి. ఇందులోకి మనము బేకింగ్ సోడా కూడా వేస్తారండి, కానీ నేను వెయ్యను. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు బేకింగ్ సోడా. 1 గ్లాసు పిండికి 2 గ్లాసులు చక్కెర అండి. రెండు గ్లాసులు చక్కెర వేసుకోవాలి 1 గ్లాసు పిండికి. 1 గ్లాసు పిండికి 2 గ్లాసులు చక్కెర. 3 గ్లాసులు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి, లేదంటే 2 గ్లాసులు నెయ్యి 1 గ్లాస్ ఆయిల్ వేసుకోవచ్చు. లేదు తక్కువ వేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ నెయ్యి 1 గ్లాసు నూనె కూడా వేసుకోవచ్చండి, రిఫైండ్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను 2 గ్లాసులు నెయ్యి వేస్తున్నాను, 1 గ్లాస్ ఆయిల్ వేసుకుంటాను. 3 గ్లాసులు వేస్తాను నేను. చక్కెర మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నామండి. దీంతో 2 గ్లాసులు వేసుకోవచ్చు. చక్కెర మునిగేంత వరకు నీళ్ళు వేసాను. చక్కెర అంతా బాగా కరిగిపోవాలండి, లేత పాకు రావాలి. మొత్తం చక్కెర అంతా కరిగిపోవాలి. ఇటుపక్క చక్కెర కరుగుతుండాలి, ఇటుపక్క మనం వెలిగించుకోవాలండి. ఆయిల్ కింద మంట పెట్టుకోవాలి. ఆయిల్ కాగుతుండాలా, చక్కెర కరుగుతుండాలా, ఆయిల్ కూడా కాగుతూ ఉండాలండి. ప్లేటుకు నెయ్యి రాసుకుందామండి. ఫస్ట్ మెయిన్ ఈ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. మళ్ళీ అది ఉడికేటప్పుడు నెయ్యి రాసుకుందాము హడావుడి అన్నప్పుడు అది ఉడికిపోయి మాడుతుంది. కాబట్టి ముందే నెయ్యి రాసి పెట్టుకోవాలి ప్లేట్కు. ఈ విధంగా అంతా ఇట్లా సైడ్కు అంతా రాసి పెట్టుకోవాలి. ఇట్లా రావాలండి పాకము. ఈ విధంగా ఇట్లా తుక్కోవాలి, లేత పాకం రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకం అయినట్టు. ఇప్పుడు పిండి పోసుకుందాం మనము. పిండి వేసుకునేటప్పుడు అట్లకాడ తీసేసి విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తుందండి. అట్లకాడ పక్కన పెట్టుకున్నాము. పోసుకునేటప్పుడు చూసుకుంటా పోసుకోవాలి, అది ఎగరకుండా. ఉండలు లేకుండా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి మొత్తం అంతా. ఈ విధంగా కలిపేసుకోవాలండి అంతా. ఇట్లా సైడ్కి పిండి ఉంటుంది, ఇట్లా తీసేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అట్ల కాడితో కలిపితే ఉండగడుతుంది. ఇట్లా బిస్కెట్తో కలిపేసుకుంటే ఉండలు లేకుండా వస్తుందండి. ఇప్పుడు మనము గుంటగంట తీసుకొని కాంచుకున్న నెయ్యి ఉంది కదండి పక్కన, అది పోసుకుంటూ కలపాలండి. ఇప్పుడు అట్లా తీసుకుంటాను. ఇది ఇంత కాదు, ఫస్ట్ పోసి ఈ విధంగా పోయాలండి. పోస్తా అంటే ఆయిల్ ఇట్లా పొంగుతుంది. ఇంకా కాస్త ఉడకాలి ఇది బాగా. ఈజీ ప్రాసెస్ అండి మైసూర్ పాకు చేసుకోవడము. ఈ విధంగా చేసుకోవచ్చండి. గుంతగంటితో పోసుకుంటా రావాలి. నెయ్యి పక్కన కాంచుకుంటున్నాం కదా, నెయ్యి నూనె కలిపి కాంచుకుంటున్నాము. ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించుకోవాలండి. ఇది నెయ్యి అంతా పోసేసుకున్నామండి. ఇప్పుడు పోసేసుకొని ఒక వస్తుంది ఉడకనిద్దాము. అయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇట్లా రావాలండి. ఈ విధంగా గిన్నె కంటుకోకుండా, ఆ కడాయి కంటుకోకుండా ఇట్లా రావాలి. మనం కలుపుతుంటే దగ్గరకు వచ్చేసింది. ప్లేట్లో పోస్తున్నాము. పోసేయాలండి ఈ విధంగా. అది కొంచెం పైకి వస్తుంది, చల్లారుతుంది. చల్లారినాక కింది కరిగిపోతుంది. మొత్తం ఇట్లా పోసేసుకోవాలి.
ఇప్పుడు మరీ ఎక్కువ ఆరిపోతే కోయడానికి ఇట్లా కట్ చేసుకోవడానికి కాదు, బిల్లలు చేసుకోవడానికి కొద్దిగా ఆరాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి మనము పీసెస్. మనకి ఎంత ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు అండి. ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలండి, మన ఇష్టము. డైమండ్ షేప్ అన్నా కట్ చేసుకోవచ్చు, ఇట్లా స్క్వేర్లో అన్నా కట్ చేసుకోవచ్చు అండి. బిళ్ళలు ఏ సైజు కావాలంటే ఆ సైజులో. ఇది ఇప్పుడే తీయకూడదండి, బిళ్ళ కూడా ఇంకా బాగా ఆరాలి. ఇంకా లేట్ అయితే ఇది కట్ చేసుకోవడానికి రాదని కొద్దిగా ఆరినప్పుడు తీస్తున్నాను. కొంచెం ఆరినాక మనం అంతా పీసులు తీసేసుకున్నాము.